హలో వాట్సాప్ వ్యూవర్స్ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను గైస్, అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మన కొత్త మొబైల్ వచ్చింది కాబట్టి ఒక మంచి గేమ్ ప్లే అయితే మీ ముందుకు వచ్చాను. సో గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గేమ్ ప్లే అంటే గేమ్ ప్లే నచ్చుతుందని అనుకుంటున్నా. సో నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. సో గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇది మీకు చెప్పడం అయితే మర్చిపోయా, ఇది సోలో వర్సెస్ స్క్వాడ్ గైస్. అంటే నేను ఒక్కడిని ఉంటా, అపోజిషన్లో అయితే నలుగురు ఉంటారు. సో తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నా. సో మనం చూసారా కొత్త పారాషూట్ స్కిన్, నెక్స్ట్ స్కేట్ బోర్డ్ స్కిన్, నెక్స్ట్ బ్యాగ్ స్కిన్, నెక్స్ట్ మన అవుట్ఫిట్ ఎలా ఉంది, బాగుంది కదా. సో ఇప్పుడు డబుల్ వెక్టర్ అయితే తీసుకున్నా. సో అంటే డబుల్ వెక్టర్ అంటే 2 వెక్టర్స్ తీసుకున్నా, మనం తయారు చేయాలి కదా డబుల్ వెక్టర్. ఇప్పుడైతే తయారైపోయింది డబుల్ వెక్టర్. సో కాయిన్స్ అయితే తీసేసుకున్నా. సో ఇప్పుడు కానీ లాంగ్ రేంజ్లో నుంచి కొడితే ఏం లేదు, నా దగ్గర లాంగ్ రేంజ్ గన్స్ లేవు, ఎతకాలి. మరి ఎక్కడ లాంగ్ రేంజ్ గన్స్ అయితే కనిపించటం లేదు. లోపల ఏదో ఉన్నట్టుంది, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఓకే, ఇక్కడ AC-80 గన్ ఉన్నట్టుంది. అంటే నాకు తెలిసి ఏం జరుగుతుందో జస్ట్ మీకు కామెంటరీ ఇస్తున్నా, మళ్ళీ బయటికి చెప్పేస్తే బాగోదు కదా, అందుకే. సో AC-80 మంచి మార్క్స్మ్యాన్ రైఫిలా అలాంటిది అనుకోండి, అది కూడా కాదు, ఒక చిన్న లాంగ్ రేంజ్ గన్ అని అనుకోవచ్చు. అలాంటిదే. సో ఇక్కడైతే మనం రన్నింగ్ పరిగెడుతూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎనిమీస్ని అయితే ఎత్తక్కడానికి, లూట్ ఏమైనా ఉంటే ఎత్తుక్కోవడానికి, కానీ ఎవ్వరు లేడు ఇక్కడ. నేను చూడండి అక్కడ అంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఈ 2 బిల్డింగ్ దగ్గరికి వచ్చిన నేను. ఎంత కామెడీ అయిపోయింది గైస్. సో ఇక లోపల ఏమో ఉన్నాయి, బుల్లెట్స్ అయితే తీసుకుందాం. సో మంచి గన్స్ ఏం కాదు, అంటే నాకు మంచిగా అనిపించలేదు ఆ గన్స్. సో అందుకే AC-80తోనే కంటిన్యూ చేద్దాం. సో ఇక లూట్ ఏం లేదు, ఇక్కడ మెడికేట్ ఉంది, దాన్ని అయితే తీసేసుకుందాం. సో ఇక్కడ ఇంకేం లేవు కదా ఇటు సైడ్. సో మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నా, పర్లేదులేండి చూద్దాం. పైకి ఎక్కి చూద్దాం ఎవరైనా ఉన్నారని, ఏమో అని. ఎవరు లేనట్టున్నారులేండి. సో అక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. ఎవరు లేడు, పర్లేదులేండి. ఓకే. సో ఇన్నిస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. 31 ఎలాగ అయితే ఉన్నారు. సో మనకు దొరుకుతారో లేదో ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మనం అన్ని లూటింగ్ అయితే చేద్దాం, గట్టిగా లూటింగ్ చేస్తేనే కదా గైస్ మనకి అయ్యేది పని. సో హెడ్ షాట్ అందరికీ హెడ్ షాట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం హెడ్ షాట్స్ ఇద్దాం, అవ్వకపోతే సర్లేండి. సో ఇక్కడ కాయిన్స్ కూడా వచ్చేసాయి. మనం ఇప్పుడు అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకే, గ్రెనేడ్ లాంచర్, ఓకే ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వెక్టార్, ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పారాఫిల్ బెస్టా, AC-80 బెస్టా? AC-80 మీరు చెప్పండి గైజ్, పారాఫిల్ బెస్టా, AC-80 బెస్టా? అది చాలా ఎక్కువ లాంగ్ రేంజ్ అంటే AC-80 బెస్ట్ అని అనుకుంటున్నాను నేను. మీరైతే చెప్పండి మీ ఫేవరెట్ గన్ ఏంటో చెప్పండి లాంగ్ రేంజ్కి. షార్ట్ రేంజ్కి కూడా చెప్పండి మీ ఫేవరెట్ గన్ ఏంటో. షార్ట్ రేంజ్కి అయితే నాకు MP5 అంటే ఇష్టం షార్ట్ రేంజ్కి, అది కూడా 3rd లెవెల్ MP5 అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మనం అయితే ముందుకైతే వెళ్ళిపోదాం, ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఏం లేకపోతే మళ్ళీ తిరిగి వెనక్కి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. షూటింగ్ శబ్దాలు వినిపించినాయి అప్పుడు, అందుకే అప్పుడు వెళ్ళినా. సర్లేండి, నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళబోతున్నాం, లోపలికైతే వెళ్ళబోతున్నాం. కమాండ్ పోస్ట్ లోపలికి, అంటే మెయిన్ కమాండ్ పోస్ట్ ఏరియా లోపలికి అయితే వచ్చేసాము. మళ్ళీ మనం వచ్చేసాము. ఇక్కడ గ్లోబల్ ఇది ఉంది, సో వదిలేసండి వీటిని.
సో మనమైతే అక్కడ ఎవడో ఉన్నాడు చూసుకోవచ్చు, బాట్లా ఉన్నాడు అక్కడ ఎక్కడో కొడుతున్నాడు. డ్రాగ్ అవ్వట్లేదు ఎందుకు? హలో, డ్రాగ్ కూడా అవ్వట్లేదు ఎందుకు? ఈ గన్నే అలాంటిది, కొంచెం గన్ను కానీ షార్ట్ రేంజ్ ఎక్కడ దొరకలే కాబట్టి పర్లేదు. సో యా, మీరు నాకు ఛాలెంజెస్ కూడా ఇవ్వండి, అంటే నేను ఏం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో అంటే మీరు అది చెప్తే కామెంట్ సెక్షన్లో నేను ఆ ఛాలెంజ్ అయితే చేసేస్తా. లైక్ స్పెసిఫిక్ గన్ ఛాలెంజ్ అంటే MP5 ఛాలెంజ్ కానీ, MP40 ఛాలెంజ్ కానీ, సో వుడ్ పెకర్స్ ఛాలెంజ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. కాకపోతే నో స్ప్రింట్ ఛాలెంజ్ అన్నా, కాకపోతే నో జంప్ ఛాలెంజ్ అన్నా, నో మెడికిట్ ఛాలెంజ్ అని అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇవ్వండి. నేను చూస్తా ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో అనేది. సో ఇక్కడైతే మన ఫేవరెట్ గన్ అయితే ఉంది, MP5 అయితే ఉంది. సో ఇక అక్కడ డ్రాప్ దగ్గర ఎవరు ఉన్నట్టు నాకు డౌట్ కొడుతుంది, లేదులే. ఎందుకంటే ఉంటే ఒకవేళ ఆ టైం కల్లా లూటింగ్ అయితే చేసేస్తూ ఉంటాడు. సో యా, షిట్, ఇక్కడ నుంచి ఎవరు షూటింగ్ చేస్తున్నాడు. అప్పటికే నాకు వినిపించింది గైస్. యాక్చువల్గా ఇక్కడ నుంచి హెడ్ షాట్ అయితే కొట్టచ్చు, కానీ డ్యామేజ్ చాలా తక్కువ అయితే పడుతుంది. సో యా, అదేంటి వాడు వచ్చేస్తున్నాడు. సో ఫైనల్గా హెడ్ షాట్ అయితే వేసేసాము. సో చూసుకోవచ్చు, మంచి కిల్ అనే అనుకోవచ్చు. సో యా, ఇక్కడైతే ఒక హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇంకేమైనా ఉంటే చూద్దాం, బోయా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది 1v4 అనమాట, సోలో వర్సెస్ స్క్వాడ్. సో బాగుంటుంది. సో యా, ఇక్కడ యాక్చువల్గా నా స్పెట్స్ అనేది కొంచెం బ్లర్ అయిపోయాను అనమాట, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. సో పర్లేదులేండి. సో మళ్ళీ వచ్చేసినాం గేమ్లోకి. సో రిపేర్ కిట్ అయితే తీసుకున్నాం. సో చూద్దాం ఇంకెవరైనా వస్తారేమో అని. రాకపోతే ఎత్తకాలి మనమే, వాళ్ళు ఏం రారు మన దగ్గరికి. కాకపోతే సోలో డేర్ అనేది తీసుకోవాలి, షాపింగ్ దగ్గర ఉంటుంది కదా ఆ సోలో డేర్. సో యా పర్లేదు, సోలో డేర్ తీసుకుంటే అవతల రోజుకి మన మొక్కలం ఉన్నామని తెలుస్తుంది. కాకపోతే హిట్ లిస్ట్ తీసుకోవాలి. హిట్ లిస్ట్ తీసుకుంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎనిమీస్ దగ్గరికి వెళ్తాం. సోలో డేర్ తీసుకుంటే మన లొకేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వస్తే వస్తారు, కాకపోతే లేదు, అంతే. మనం హిట్ లిస్ట్ తీసుకుంటే మాత్రం అవతల సావే. సో యా, ఇక్కడ ఎవరైనా లేరా? ఎవరు లేరు గైస్. అక్కడ ఏదో జీప్ వస్తుంది. సో AC-80 తీసుకుని వేసేసాము. 51, 90. ఒక డౌన్. నెక్స్ట్ ఓకే 168 డ్యామేజ్ అయితే ఇచ్చాము సెకండ్ వాడికి. ఒకడైతే డౌన్ అయ్యాడు, టీమ్మేట్ అనుకుంటా, రివైవ్ ఇస్తాడు. సో యా, కొంచెం డిస్ట్రాక్షన్స్ అవుతాయి, ఆ సౌండ్స్ వస్తాయి, పర్లేదులేండి. కొంచెం మీరే కొంచెం అని చూస్ చేసుకోండి. రేపటి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళి చేసుకుంటా నైటింగ్. సో యా, గ్లోవాల్ అయితే చూద్దాం. సో గ్లోవాల్ అది ఉంటుంది కదా, గ్లోవాల్ ఇరగొట్టేసేది, అది ఆ గ్రెనేడ్ అయితే వేసాను. గ్లోవాల్ అయితే లేదు, మన వైపు డాడ్ చేస్తాడు, అందుకే మనమైతే. సో గాయస్ అక్కడ చూసుకోవచ్చు, వాళ్ళిద్దరు ఉన్నారు. ఒక్కడికి ఆల్రెడీ ఇచ్చేసాడు, రివైవ్ ఇచ్చాడు. సో యా, హీలింగ్ అయితే వేసేసుకుని ఉంటాడు. యూకాంగ్ వాడి దగ్గర గ్లోవాల్స్ లేవేమో. యూకాంగ్ వేరే వాడు వేసిన గ్లోవాల్ అని కథలే ఉంటున్నాడు. సో ఎవడైనా రండ్రా రష్కి. సో చూసారా, దీన్ని బట్టి అర్థమవుతుందంటే చేద్దాము, చూద్దాము వెళ్తారో లేదో. సో యా, హెడ్ షాట్ మళ్ళీ హెడ్ షాట్ చేసేసాం గాయస్. వాడికి హెడ్ షాట్ మళ్ళీ ఇడికి కూడా హెడ్ షాట్ తగిలింది, 40 హెడ్ షాట్ తగిలింది. సో మళ్ళీ హెడ్ షాట్ తగిలింది 51. సో టీమ్ వైపౌట్ అయితే చేసేసాం గాయస్. ఓపింది చాట్ గైస్, ఓపింది చాట్. టీమ్ వైపౌట్ అయితే మనమే చేసినట్టున్నాం. 4 kills వాళ్ళ టీమ్వే అనుకుంటా నాకు తెలిసి. సో
సో చూడాలి. వాళ్ళ టీం అనుకుంటా, నాకు కూడా తెలీదు. సరేలేండి, టీం వైపౌట్ అని చూపిస్తుంటే వదిలేండి, మరి ఏమో నాకు కూడా తెలీదు. హుక్ గన్ అయితే మంచిగా దొరికింది మన దగ్గర. సో 16 ఎలా ఉన్నారు, 4 kills అయితే చేసేసాం. బెస్ట్ అనమాట, బెస్ట్. సో ఈ టైంకి IPL కూడా స్టార్ట్ అయిపోతాయి, మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ టైంకి. సో పర్లేదు, రికార్డింగ్ చేద్దాం. ఒక 1 hour పర్లేదు. ఓకే వాటర్లో గ్లోబల్ కూడా వేయలేము కదా. షిట్, చూశారు కదా, మీరు చూశారు కదా నాకెంత అన్యాయం జరిగిందో. నేను వాటర్లో ఈదుతున్నప్పుడు వాడు కొట్టేశాడు. అరే ఏంట్రా నువ్వు, ఈదుతున్నప్పుడు కూడా కొడతావేంట్రా నువ్వు రే. సో గాయస్, ఇంతే గాయస్ ఈ వీడియోకి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు గేమ్ ప్లే కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేయండి. సో మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. రేపు అయి ఉండొచ్చు, ఎల్లుండి అయి ఉండొచ్చు నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో మనం ఒక కొత్త మైన్క్రాఫ్ట్ సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం గాయస్. సో ఓపెన్ ది చాట్ గాయస్. సో మీరు చెప్పండి GTA San Andreas స్టార్ట్ చేయాలో మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేయాలో. నేను GTA San Andreas స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో గేమ్ అయితే కొనేసా GTA San Andreas. సో చెప్పండి, మొబైల్లో కదా ఆడేయచ్చు, ఈ మొబైల్లో ఇంకా ఈజీగా ఆడొచ్చు. సో చెప్పండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చెప్పడం మర్చిపోయా, ఛాలెంజెస్ అంటే ఫ్రీ ఫైర్ ఛాలెంజెస్, నో గన్ ఛాలెంజ్ కానీ, నో గ్రెనేడ్ ఛాలెంజ్ కానీ అలాంటివి ఉంటే ఒకసారి చెప్పండి. ట్రై చేద్దాం, ఆడదాం, మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు చూద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. బాయ్.